పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. యూనిఫామ్ లేని ఇతర విద్యార్థినుల ఫోటోల కోసం 4వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని చేత బలవంతంగా యూనిఫామ్ విప్పించి ఆమెను బాత్రూంలో కూర్చోబెట్టారు. ఆ అనౌష్ ఘటనపై బాలిక తల్లిదండ్రులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతటి ఘోరం జరిగిన విద్యాశాఖ అధికారులు కనీసం స్పందించలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిన్న ఏదైతే నరసరావుపేట శ్రీ చైతన్య స్కూల్లో 4వ తరగతి విద్యార్థికి సంబంధించి తన యూనిఫామ్ ఇప్పి వేరే విద్యార్థులకు వేశారని చెప్పేసి నరసరావుపేట 1 టౌన్ స్టేషన్లో విద్యార్థి తల్లిదండ్రులు అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ కంప్లైంట్కి సంబంధించి నిన్న ఎంఈఓ ఇన్స్పెక్షన్కి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఆ సంఘటన సంబంధించి మనతో మాట్లాడడానికి నరసరావుపేట ఎంఈఓ అయితే ఉన్నారు, ఆయన మాట్లాడినట్టు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే నిన్న శ్రీ చైతన్య స్కూల్లో 4వ తరగతి విద్యార్థికి సంబంధించి డ్రెస్ తీసేసి వేరే విద్యార్థులకు వేశారంటున్నారు. దాని మీద మీ దృష్టికి వచ్చిందా? వస్తే ఆ స్కూల్ మీద యాక్షన్ తీసుకున్నారా? నిన్న జరిగిన సంఘటన గురించి విషయం వేరే వాళ్ళ ద్వారా తెలియగానే స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి అక్కడ జరిగిన విషయాలు మాట్లాడి వచ్చిన తర్వాత పేరెంట్స్కి కోసం మేము ప్రయత్నం చేయగా వాళ్ళు సాయంత్రం టచ్లోకి వచ్చారు. నిన్న సాయంత్రం వారితో మాట్లాడిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం అన్న తర్వాత సరే అమ్మ తర్వాత రేపు మేము పిలిపిస్తామని ఈరోజు రమ్మంటే మధ్యాహ్నం వాళ్ళు ఫోన్ చేశారు. ఉదయమే రమ్మంటే మధ్యాహ్నం ఫోన్ చేసి సరే మొన్న జరిగినటువంటి దానిలో నాకు నీరసంగా ఉండి రాలేకపోయాను, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తామంటే ఇప్పుడు రమ్మని చెప్తానికి మేము సిద్ధం చేసాం. ఈలోపు డిఓ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. డిఓ గారి ఆ సూచనల మేరకు వారు ఇప్పుడే నాకు ఉత్తర్వులు ఇచ్చారు. దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. రేపు పూర్తిగా తల్లిదండ్రులని స్కూల్లో జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ టీచర్లు కానీ ఎంక్వైరీ చేసి వారు ఇచ్చిన రిపోర్ట్ని కూలంకషంగా డిఓ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా డిఓ గారు చెప్పేదాన్ని బట్టి యాక్షన్ ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. అసలు 4వ తరగతి విద్యార్థికి సంబంధించి ఒక స్కూల్లో యూనిఫామ్ తీసి అమ్మాయిని బాత్రూంలో పెట్టేసి తోటి విద్యార్థులకు వేశారంటున్నారు. అసలు దాని మీద మీరు ప్రిన్సిపాల్ గారిని అడిగితే ఏం చెప్పారు? అది ఐడి కోసం చేశారు అన్నప్పుడు ఐడి కోసం అయితే ఇంకో రోజు చేయించుకోవాలి, కానీ అలా చేయకూడదని చెప్పడం జరిగింది. అదేం లేదండి, ఆ టీచర్ల దగ్గర ఉండి దాన్ని చేశారని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అది విషయాన్ని వాళ్ళు తల్లిదండ్రులతోనే మాట్లాడిన తర్వాత అంత మాట్లాడదాం అనుకుంటే ఈలోపు వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం జరిగింది. అసలు ఒక చిన్న పిల్ల, ఒక ఆడపిల్ల, ఆ ఆడపిల్లలకు సంబంధించి అలా చేయటం, ప్రిన్సిపాల్ గారు కూడా మహిళే, అసలు అలా చేయాలని ఆలోచన అంత క్రూరంగా ఎందుకు ఆలోచించింది అసలు మేడం గారు? అది ఎంక్వైరీలో నేను వాళ్ళని కనుక్కొని వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత పూర్తి విషయం బయటికి రాబోతుంది. ఈ మధ్య ప్రైవేట్ స్కూల్లో ఇలాంటి సంఘటనలు రిపీట్గా జరుగుతూనే ఉన్నాయి. పిల్లల్ని వేధించడం, పిల్లల్ని కొట్టడం, ఇవన్నీ అసలు మన జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఇలా జరుగుతూ ఉంటుంటే కనీసం మీరు ఏ స్కూల్కి కూడా ఇంతవరకు ఇన్స్పెక్షన్కి కానీ వెళ్ళిన దాఖలాలు కానీ, ఏ స్కూల్ మీద యాక్షన్ తీసుకున్న దాఖలాలు కానీ లేవు. దానికి మీరేమంటారు? ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని ఆ విషయం అయితే మాకు తెలిసింది, కానీ ఎవరు స్పెసిఫిక్గా ఇంతవరకు మాకు రిపోర్ట్ చేయలేదు. చెప్పిన వాళ్ళకి కూడా అదే చెప్పాం, మీరు రిటర్న్గా ఇస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి హెచ్చరికలు కూడా వాట్సాప్ల ద్వారా కానీ ఆ మీటింగ్లో కానీ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా పేరెంట్స్ అలాంటి ఇబ్బంది జరిగినప్పుడు బయటికి చెప్పుకోలేనప్పుడు మాకు పర్సనల్గా చెప్తే మేము ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి పై అధికారులకు తెలియజేస్తాం. అలాగనే ఒక చిన్న పిల్ల పట్ల ఇలా దురుసుగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్ మీద కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. అది మా పై అధికారులకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం. ప్రాథమిక సమాచారం మనం అందజేసాం. మీరు నిన్న ప్రిన్సిపాల్తో మాట్లాడారు కదా, ప్రిన్సిపాల్ గారు ఒప్పుకున్నారు? అసలు ఏం జరిగిందో ఏంటంటే ఏం చెప్పారు? ఆమె ఇట్లా ఫోటోల కోసం మేము డ్రెస్ మార్చాం, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, రిక్వెస్ట్ మీద చేసామన్నారు. అది ఆ తర్వాత పేరెంట్స్ కోసం వాళ్ళు స్టేషన్కి ప్రొసీడ్ అవ్వడం వల్ల వాళ్ళని ఇంకా పిలిపించాల్సింది ఉంది. ఇప్పుడు వస్తామన్నారు, మేము పిలిపించి మాట్లాడతాం. ఏదైతే నిన్న శ్రీ చైతన్య స్కూల్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో స్వయంగా ప్రిన్సిపాల్ గారే ఎంఈఓకి చెప్పినట్టు ఏదైతే పిల్లల పాస్పోర్ట్ సైజ్ ఫోటోల కోసమే డ్రెస్ ఇప్పించాం కానీ వేరే ఉద్దేశంతో కాదని చెప్పేసి స్వయంగా ఎంఈఓ గారికి చెప్పారని చెప్పేసి ఎంఈఓ అయితే మనతో చెప్పడం అయితే జరిగింది. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే నిన్న శ్రీ చైతన్య స్కూల్లో జరిగిన ఏదైతే అతి దారుణమైన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి ముందు ఏ యాక్షన్ తీసుకుంటారు, ఇంకా ఎంక్వైరీ అని చెప్పి కాలయాపన చేస్తారా, లేకపోతే దాని మీద యాక్షన్ తీసుకుంటారా వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ నారాజ్తో స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా.